మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తుతుంది. సమ్మక్క సారలమ్మ దర్శనం తర్వాత కోయదొరలను ప్రతి ఒక్కరు దాదాపు సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వనమూలికలతో వచ్చి ఇక్కడే ఉంటున్న ఈ కోయదొరలను సంప్రదిస్తారు. ఏదైనా అవసరాలు ఉంటే కోయదొరలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ వనమూలికలు తీసుకొని వెళ్ళడం, అదేవిధంగా ఇంట్లో ఎట్లాంటి సమస్యలున్నా వీళ్ళు పరిష్కరిస్తామంటూ వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. గుడి వెనకాల ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ఏదైతే ఉందో ఇక్కడ కోయదొరలు తమ వేషధారణతో తమ వనమూలికలతో ఇక్కడే కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి కోయదొరల పలుకు అంటూ కుర్రో కుర్రు అంటూ వాళ్ళను పిలిచి మరి వారి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సమస్యలు ఉంటే పరిష్కారం కోసం చేస్తున్న పరిస్థితి. ఏం చేస్తారు మీరు? అంటే మేము మూలికలు ఇస్తాము. ఆరోగ్య బాధలు ఉన్న వాళ్ళకు, సమస్యలు ఉన్న వాళ్ళకు, ఇంటి సమస్యలు, భార్య భర్తల సమస్యలు, కొన్ని ఇంట్లోకున్న మంది కన్ను, ఏడుపు, నజరుకున్న వీటి కోసం అనేది యంత్రాలు ఇస్తాం. ఇంటికి కట్టుకునేది, ఒంటికి కట్టుకునేది అన్ని రకాలు కూడా ఇస్తాం. అన్ని రకాలు ఇస్తాం. వాళ్ళ పేర్ల మీద కూడా తాళపత్ర గ్రంథంలో కూడా చూస్తాం. తాళపత్ర గ్రంథంలో కూడా వాళ్ళ గురించి కూడా వాళ్ళ సమస్యలు కూడా మేము క్లియర్ చేస్తాం. అమ్మవారి పేరు మీదకేని ఇట్లా ఇక సంచారం తిరుక్కుంటూ వెళ్తూనే ఉంటాం. తిరుక్కుంటాం. అమ్మవారి దగ్గర యాత్ర అయిన రోజులు ఉంటాం. ఇక చిరకల గుట్టం చెల్లి చెట్లు, మూలికలు ఉంటాయి. ఇవి అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇంటికి కట్టుకునేది, ఒంటికి కట్టుకునేది, అత్త మాట కోడలు వినేది, కోడల మాట అత్త వినేది, రమ్మంటే వచ్చేది, పొమ్మంటే పోయేది, పనులు జరిగేది, పద్దు గెలిచేది, పనురాళ్ళు గెలిచేది, అన్ని రకాల పనుల చెట్లు కూడా ఇక్కడ మా వద్ద ఇస్తాం. అమ్మవారిని తలుచుకొని అన్ని రకాల చెట్లు కూడా ఇస్తాం. మళ్ళీ సంవత్సరం వాళ్ళకు మంచిగా కట్నాలు పెడతారు. మంచిగా అయితే మళ్ళీ ఆజ్ చేస్తారు. ఫోన్ నంబర్లు ఇస్తారా? ఫోన్ నంబర్ ఇచ్చి ఇస్తాము. మళ్ళీ ఇక్కడికి వస్తారు కూడా. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఫోన్ నంబర్ గురువులు, నాకు గురువులు నేర్పారు. మా తాత గిత్త దుర్గయ్య నేర్పిండు. గిత్త దుర్గయ్య ఆయన నేర్పిండు గురువు. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయింది. ఇక మేము చేస్తున్నాం. ఇదే జీవనాధారం. ఇదైతే ప్రస్తుతానికి ఇదే జీవనాధారం. మరి పనులు చేసుకుంటూ ఉంటాం. అన్ని రకాల కూడా చేస్తాం. రమ్మంటే కూడా ఇంటికి పోతాం. వాళ్ళకి ఇంట్లో కూడా సమస్యలు ఉంటే కూడా ఫోన్లు చేస్తారు. మేము ఇంటికి కూడా పోతాం. అన్ని రకాల పనులు చేస్తాం. ఒక తాయెత్తు, ఒక మూలిక దేనికి ఎంత ఉంటుంది? తాయిది అనేది అది వాళ్ళ సమస్య బట్టి ఇస్తాము. వాళ్ళ సమస్యలు బట్టి ఇస్తాం. చిన్నపిల్లలకైతే 100 రూపాయలు కూడా ఇస్తాం. గాలి ధూళి వారకుండా, కలలు పడకుండా, ఉలికి పడకుండా, భయపడకుండా, కలలు పడకుండా ఇస్తాం. మాట్లాడు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, కొంతమంది చూపెట్టుకునే వాళ్ళు సైతం ఉన్నారు. కోయదొరలను ఆశ్రయించి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. ఏంటండి మీ సమస్య ఏంటి? ఏం చెప్తున్నారు? అంటే మేము ఇంతకుముందు కూడా వచ్చినాము. అప్పుడు కూడా మాకు చూసిరు, మంచిగా చేసిరు, మంచిగా చూపించారు, మంచిగా అన్ని చెప్పారు. బాగానే అన్ని వర్కౌట్ అయింది. మళ్ళీ ఇయర్ మేము వచ్చినాము. మేము ఒక 5 కిలోమీటర్ బండి పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నడుచుకు వచ్చాము. మాకు నీళ్ళన్నా 4-5 అవర్స్ పడుతుంది నడుచుకుంటూ రావడానికి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఏం చెప్తారండి మీరు? అన్నీ చెప్తా. అనుకున్న పనులు అయ్యేటి, కోరికలు గెలిచేటి, పిల్లలు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండేటట్టు, దందా బిజినెస్ వ్యాపారానికి, చిన్నపిల్లలకు ఏడుపు తలగకుండా, నాదర కనిపిస్తూ లేకుండా, బాలగ్రహాలు లేకుండా తాయితలు ఇస్తాం. తల్లి దయ వల్ల ఇప్పుడు కొన్ని సంవత్సరాల బట్టి మేము చిన్నగా ఉన్నప్పటి మా తాతలు ముత్తాతలు చేసిన పని మేము చేస్తున్నాం. మాకు చాలా వరకు హైదరాబాద్ నుండి పెద్ద దూరం నుండి కూడా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు తల్లి దయ వల్ల వాళ్ళకు సంతోషం ఉన్నది. మాకు వస్తున్నారు, కట్నాలు పెడుతున్నారు, తాయితలు తీసుకుంటున్నారు, చెట్లు తీసుకుంటున్నారు, అన్ని తీరులో సంతోషం ఉన్నారు. అందరు వస్తున్నారు. చాలా వరకు సంతోషంగా ఉన్నది. ఇప్పటి వరకు లక్షలాది జనం వచ్చినా కానీ మొదలు సమ్మక్క దర్శనం చేసుకుంటారు. తర్వాత మా దర్శనం అయితే పక్క చేసుకుంటారు. మమ్మల్ని కలుస్తారు, మందలు ఇస్తారు, చెట్లు తాయితలు తీసుకుంటారు, ఆనందంగా పోతారు. మళ్ళీ జాతర వరకు వాళ్ళు చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి. సంతానం కానోళ్లే కానీ, ఇంట్లో మంచిగా లేనోళ్లే కానీ, పెళ్లిళ్ళు కానోళ్లే కానీ అందరు వస్తారు. మా దగ్గర చెట్లు కొంటారు. వాళ్ళు సంతోషం ఉంటే మళ్ళీ సంవత్సరం వచ్చి మాకు కలిసి కట్నాలు పెట్టిపోతారు. ఈ వనమూలికలు ఎక్కడ సేకరిస్తారు? ఎంత ఖర్చు అవుతుంది? ఏమన్నా చిలకల గట్టు నుండి తెస్తాం, కన్నెపల్లి నుండి తెస్తాం, జంపన్న బాగు నుండి, అక్కడ దెయ్యాల మడుగు నుండి కూడా తీసుకొస్తాం. వనమూలికలు అడవిలో తీసుకొని కొన్ని రోజుల ముందు, జాతరకు కొన్ని రోజుల ముందు నుండే సేకరించి తయారు చేసి దగ్గర పెట్టుకుంటాం. వాళ్ళు రాగానే ఇస్తాం. అందరికీ కూడా ఎవరికి ఏ సమస్యని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. సమస్యని బట్టి కూడా మేము వాళ్ళకు నెరవేరుస్తాం. వాళ్ళకు కూడా సంతోషపడుకుంటూ పోతారు. ఎన్ని రకాల వనమూలికలు ఉంటాయి? ఇవన్నీ ఏ పేర్లు ఏమన్నా చెప్పచ్చు? పేర్లు ఉన్నాయి. మొత్తం ఉన్నాయి. తెల్లేలుపు ఉన్నది, నల్లేలుపు ఉన్నది, నల్లవాయులు ఉన్నది, అటు ఏలుపు చెక్కు ఉన్నది, అంటున్నావా, ఒకటి ఇసముట్టు ఉన్నది, ప్రతి ఒక్కటి ఉన్నది.
ప్రతి ఒక్కటి ఉన్నది. ప్రతి ఒక్క సమస్య కూడా మా దగ్గర చెట్లు దొరుకుతాయి, అన్నిటి కూడా పరిష్కారం అవుతుంది. అంటే చేయి చూసి చెప్తారా లేకపోతే మామూలుగా మాకు ఏదైనా చెప్తాం, ఈ గ్రంథం చూసి చెప్తాం. ఈ గ్రంథం చూసి వాళ్ళ పేరు బలం ఎట్టున్నది, అనుకున్నది ఎట్టున్నది, ఈ సంవత్సరం మంచి ఎంత, చెడు ఎంత, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఫ్యూచర్లో ఏ రకంగా ఉన్నది, వాళ్ళ సంతోషం ఏ రకంగా అయితే బాగుపడతారు, ఏ చెట్లు అయితే ఏ రకంగా ఉంటాయి అన్నది కూడా ఈ గ్రంథంలో చూసి చెప్తాం వాళ్ళకు. ఏది ఇది అమ్మవారు సమ్మక్క వనంలో పుట్టిన దేవత, వనదేవత కాబట్టి వనదేవతకు కంకవనం ఏముంటది, కంకవనం చేత పట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళ పనులు కూడా నెరవేరుతాయి, వాళ్ళ ఆశలు కూడా శుభం జరుగుతాయి. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు కంకవనంలో పుట్టిన అమ్మవారు సమ్మక్క ప్రతీకగా ఏదైతే కుంకుమభరణి రూపంలో కంకవనంలో అదృశ్యమైంది. అక్కడ ఆ తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైంది కనుక మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈ కోయకు సంబంధించిన వీళ్ళు కుర్రో అంటూ వాళ్లకు భక్తుల కష్టాలు బాధలు పరిష్కరించడం కోసం తమ మూలికెలుస్తున్నామని ఈ సంవత్సరం తీసుకెళ్లిన వాళ్ళు మరో సంవత్సరం తాము ఎక్కడున్నా వస్తారు, లేదంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇంటికైనా వెళ్తామని వీళ్ళైతే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ మేడారం నుంచి.